బస్టాండ్లలో ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ లలితను బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. నిందితురాల నుంచి 15 లక్షల రూపాయల విలువైన 136 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన లలిత అలియాస్ పద్మ తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు, రద్దీగా ఉండే కూడళ్లు, వ్యాపార సముదాయాల్లో చోరీలకు పాల్పడుతుందని ఎస్పీ వివరించారు. ఆమెపై తెలుగు రాష్ట్రాల 17 చోరీ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అంతరాష్ట్ర దొంగను పట్టుకున్న ఇంకొల్లు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు పురస్కారాలు అందజేశారు. ఏపీలో వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ఏరియాల్లో, కడప, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో సుమారు 17 పైగా నేరాలు గతంలో చేయడం జరిగింది. చివరిగా తెలంగాణలో ఈ వరంగల్ ప్రాంతంలో నేరాలకు పాల్పడుతూ 2020లో కూడా జైలుకి వెళ్లి జైలు శిక్ష అనుభవించడం జరిగింది. తిరిగి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ నేరాలకు పాల్పడుతుంది. ఇటీవల ఇంకొల్లు ప్రాంతంలో ఇటువంటి నేరాలు నమోదవడంతో ప్రత్యేక టీంని ఇంకొల్లు పోలీసుతో ఫామ్ చేసి ఈ చోరీలకు పాల్పడుతున్నటువంటి గ్యాంగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈ అంతర్రాష్ట్ర నిందితురాలను పట్టుకోవడం జరిగింది. ఈమె ఇటీవల బాపట్ల జిల్లాలో ఇంకొల్లు, అద్దంకి ఈ టౌన్లతో పాటు నర్సరావుపేట, తుని పోలీస్ స్టేషన్స్లో కూడా రీసెంట్గా 5 చోరీలకు పాల్పడడం జరిగింది. ఈ 5 చోరీలకు సంబంధించినటువంటి 15 లక్షలు ఉన్నటువంటి 136 గ్రాముల బంగారు ఆభరణాలని నిందితురాల నుంచి రికవరీ చేసి అరెస్టు చూపెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది.